అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి హైదరాబాద్లో ఒక దారుణ సంఘటన అయితే జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని అయితే చనిపోయారు. సో అది ఎక్కడంటే మరి హైదరాబాద్లో సంఘటన ఇదైతే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయితే జరిగింది. సో ఈ సంఘటన మరి ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి అయితే మీరైతే ఎవరైతే చూస్తున్నారో చాలా జాగ్రత్తగా అయితే చూడాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మరి ఇది ఆత్మహత్యనా లేదంటే హత్యనా అనేది అయితే మరి పోలీసులు అయితే నిర్ధారణ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దీనిలో చాలా అనుమానాలు అయితే మనకు రేకెత్తుతున్నాయి. సో ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే చూద్దాం. రమ్యకృష్ణ రామకృష్ణ అనే ఇద్దరు భార్యాభర్తలు అయితే మరి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అయితే నివాసం ఉంటున్నారు. కొంతకాలం నుంచి అయితే అక్కడ ఉంటున్నారు. చాలా ఇవాళ లైఫ్ అయితే అట్లా గడిచిపోతుంది. సో రాను ఏమైందంటే వాళ్ళకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆర్థిక సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. సో వాళ్ళు చాలా వరకు అప్పులపాలు అయిపోయినారు. సో వాళ్ళకు కుటుంబ పరిస్థితి కూడా గడవడం చాలా కష్టతరంగా మారిపోయిందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఫైనల్గా సో ఆత్మహత్య చేసుకోవడానికైతే వాళ్ళు ప్రయత్నించారు. సో ఆత్మహత్య చేసుకోవడానికి చేసుకోబోతున్నారు కూడా. సో ఏం జరిగిందనంటే ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని ఇంకా చనిపోవడానికి అయితే సిద్ధమైనారు. సిద్ధమై ఏం చేసినారు వాళ్ళైతే మరి కూరగాయల కత్తి ఉంటుంది కదా, సో దాంతోనైతే మరి భార్య ఎవరైతే రమ్యకృష్ణ ఉంటారో మరి భర్తనైతే ఆ కూరగాయల కత్తి ఏదైతే ఉంటుందో దాంతో మెడ కోసేసి తర్వాత ఆ భార్య ఎవరైతే రమ్యకృష్ణ ఉంటారో మరి ఆమె కూడా గొంతు కోసుకొని చనిపోవాలనేది వాళ్ళ ప్లాను. సో ప్లాన్ ప్రకారం ఏం చేసింది రమ్యకృష్ణ అనే ఆమె సో వాళ్ళ భర్తనైతే మెడ అయితే కోసేస్తే అతనైతే మరి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. సో తర్వాత ఆమె కూడా కోసుకున్న తర్వాత ఏమైంది, ఇంకా తెల్లవారిన తర్వాత స్థానికులు అయితే చూసినారు. అక్కడ కొద్దిగా స్మెల్ అది వచ్చే వరకు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ చూసి కూడా మరి హాస్పిటల్లో అయితే తీసుకుపోయినారు. సో ఆమె చనిపోలేదు, భర్త అయితే అక్కడికక్కడే మృతి చనిపోయినాడు. సో ఆమె భార్య ఎవరైతే రమ్యకృష్ణ ఉంటారో ఆమె అయితే చనిపోలేదు, ఆమె కొద్దిగా ప్రాణాలతో అయితే ఉన్నారు. ఆమె హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సో పోలీసులు ఎంక్వైరీ చేసే క్రమంలో వాళ్ళకైతే కొన్ని విస్తుపోయే నిజాలు లేదంటే కొన్ని అనుమానాలు అయితే వచ్చినాయి అనమాట. సో వాళ్ళకు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అక్కడ జరిగిన దాన్ని బట్టి ఎక్కడ కూడా వాళ్ళకైతే పొంతన లేకుండా ఉందన్నమాట. సో అది అసలు ఏం జరిగింది, ఏం చేసిరు అనేది అయితే పోలీసులు అయితే మరి కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేసి అయితే మళ్ళీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే మీకైతే ఒకసారి చెప్తాను. అసలు ఏం జరిగిందనేది మనం ఒకసారి అయితే చూద్దాం. సో ఇద్దరు భార్యాభర్తలు అనమాట. సో ఇద్దరు భార్యాభర్తలు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం అయితే ఉంటున్నారు. సో వాళ్ళకు అప్పుల బాధ కారణంగా వాళ్ళైతే చనిపోవాలని అయితే డిసైడ్ అయినారు. సో వాళ్ళు ఏం ప్లాన్ చేసిరు అంటే ఏదైతే కూరగాయల కత్తి ఉంటుందో మరి ఆ కత్తితోనైతే చనిపోవడానికి అయితే సిద్ధమయ్యారు. సో ఈమె భార్య, సో ఈయన భర్త. సో వాళ్ళైతే చనిపోవడానికి అయితే డిసైడ్ అయ్యి ఏం చేసారు, కూరగాయల కత్తి ఏదైతే ఉంటుందో మరి దాని కత్తితోనైతే మరి భర్త ఫస్ట్ భార్య అయితే ఎవరైతే రమ్యకృష్ణ ఉంటారో ఆమె అయితే మరి భర్త తల ఏదైతే మెడ ఉంటుందో మెడ కోసేసింది అనమాట. సో కోసేసి తర్వాత ఆమె కట్ చేసుకుంటుంది. ఆమె కట్ చేసుకొని చనిపోవాలనేది వాళ్ళ ప్లాన్. సో అయితే ఏం చేసింది, మొత్తానికి భర్త ఎవరైతే రామకృష్ణ ఉంటాడో కోసేసి ఆయనకు తీవ్ర రక్తస్రావం అవుతుంది, అక్కడికక్కడే మృతి చెందింది. సో ఈమె ఏం చేసింది, ఈమె కూడా గొంతు కోసుకుంది. కాకపోతే ఏమైందంటే ఈమె చనిపోలేదు. ఆమె పొద్దున్న వరకు అయితే అక్కడే ఉంది, మరి చనిపోలేదు. అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చూసిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. సో ఇది ఇక్కడ విషయాలు పోలీసుల వారు ఇక్కడ తెలుసు. ఇక్కడ పోలీసులు అనుమానిస్తున్న విషయం ఏంటంటే అసలు కత్తితో పొడిచినప్పుడు ఒకవేళ ఈ భర్తనైతే కత్తితోనైతే ఆమె పొడిచిన తర్వాత మరి ఆమె ఎందుకు చనిపోలేదు అనేదే ఇక్కడ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చనిపోలేదు అంటే చనిపోవాలని కాదు, కాకపోతే మరి కత్తితో పొడిచినప్పుడు మరి ఈమె తెల్లారి వరకు మరి అక్కడే ఉంది. ఎవరైతే భర్త ఉన్నారో భర్త శవం దగ్గరే ఆమె అయితే పొద్దున వరకు 7 గంటల వరకు ఉంది. అంటే ఈ సంఘటన 9 గంటలకు జరిగింది. 9 గంటలకు జరిగితే పొద్దున ఉదయం 7 గంటల వరకు అయితే ఆమె ఎవరికైతే చెప్పలేదు. సో ఇక్కడ అనుమానాలు ఏం వ్యక్తం అవుతున్నాయంటే మొదటిది ఆమె 9 గంటలకు ఈ సంఘటన జరిగితే పొద్దున 7 గంటల వరకు పోలీసులకు కానీ లేదంటే 108 కానీ ఒకవేళ నిజంగా ఆత్మహత్య చేసుకుంటే కనుక ఒకవేళ ఆమె చెప్తుంది ఏంటంటే మరి ఆమె భయపడి మరి తర్వాత యూటర్న్ చేసుకొని మరి చనిపోవద్దని డిసైడ్ అయిందనంట. ఒకవేళ అట్లా అనుకుంటే కనుక మరి పోలీసులకు కానీ 108 కానీ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సో అట్లా చేయలేదు, ఆమె పొద్దున వరకు కూడా చేయలేదు. సో ఇంకా రెండవది ఏంటంటే ఒకవేళ కనుక ఒకవేళ నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మరీ ఇంత క్రూరంగా చనిపోవాల్సిన అవసరం ఏముంటుంది. మనం జనరల్గా చూస్తుంటాం సూసైడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక సో విషం తాగడమో లేదంటే ఉరి వేసుకోవడమో సో ఇట్లా చేస్తూ ఉంటారు. సో అట్లా చేయాలని కాదు, సో అట్లా చేస్తూ ఉంటారు. కానీ మరీ ఇంత క్రూరంగా అంటే ఒక కత్తితోని పడుచుకొని ఒకరినొకరు చంపుకునేంత క్రూరంగా ఎందుకు డిసైడ్ అవుతారు. సో ఇది రెండవది అనమాట. సో ఇంకా మూడోది చూసుకుంటే ఒకవేళ వాళ్ళకు నిజంగా కనుక ఒకవేళ వాళ్ళకు అది ఉంటే కనుక పొద్దున తెల్లవారుజామున 7 గంటల వరకు అయితే మా పోలీసులకైతే సమాచారం ఇవ్వలేదు, ఏం చేయలేదు. సో మరి ఇక్కడ అనుమానాలు ఏం వ్యక్తం అవుతున్నాయంటే ఒకవేళ నిజంగా ఆమె భర్తను చంపేద్దామనే ప్లాన్ చేసి మరి ఈ విధంగా జరిగి ఈ విధంగా కథ అల్లిందా అనే విషయాలు కూడా మనకైతే ఇక్కడ అనుమానం అయితే వ్యక్తం అవుతుంది.
సో మొత్తానికైతే ఈ విధంగా జరిగింది. సో మరి ఆమె చంపడము, లేదంటే మరి ఆమె నిజంగా చంపిందా, లేదంటే మరి ఇది ఆత్మహత్య, లేదంటే హత్య, లేకపోతే ఆమెను కావాలనే చంపిందా అనే ఈ విషయాలైతే మరి పోలీసులకైతే కొద్దిగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద ఆమె ఏ విధంగానైతే చంపిందో మరి అట్లా అంత క్రూరంగా మరి నిజంగా చంపుతారా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం ఆమె హైదరాబాద్ హాస్పిటల్లో అయితే మరి చికిత్స పొందుతున్నారు. మొత్తానికి ఆమె మరి స్పృహలోకి వస్తే కనుక మరి ఇంకా అసలు విషయాలు అయితే తెలుస్తా ఉన్నాయి. మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులకు అయితే మరిగా 2-3 వర్షన్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే పోలీసులు ఇంకా ఆ కేసు గురించి అయితే పూర్తి సమాచారం అయితే మొత్తం బయటికి తీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.